అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ప్రెజెంట్ మన మదనపల్లి మార్కెట్ స్టాక్, అలాగే ములకల్చిరు మార్కెట్ 2 యాక్షన్. అలాగే మన మదనపల్లి మార్కెట్ బయట బండ్లు ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే ఇన్నాళ్ళు వెయిట్ చేసాము. సో, ఎన్ని వచ్చినాయనేది లేటెస్ట్ వీడియోలో అయితే చెప్పలేదు. సో, ఇప్పటిని ఇంకా స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే స్టాక్ బయట బండ్లు కూడా ఈరోజు అయితే పెరిగాయండి. సో, చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇన్ఫర్మేషన్ కోసం. చాలామంది సపోర్ట్ చేయడం లేదు. సో, వాళ్ళ కోసం వీడియో అనేది నిలుపుదాం అనుకున్నాను. ఇంకా నేను చెప్పినట్టుగా ములకల్చిరు ఫోన్లు భరించామనే ఉద్దేశంతో వీడియో అనేది చెప్తాను. సో, దయచేసి చెప్తాను, మీరు సపోర్ట్ చేసినట్టయితేనే నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేశాను. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ మై సైడ్. అంటే మీరు సపోర్ట్ చేయడానికి నేను ఏం చేయలేను. సో, నా తరపున మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకోవాలి. ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకుందాం. ఎప్పుడు దిగుమతి వదిలేయండి. ఎందుకంటే దిగుమతులు పెరగలేదు కాబట్టి వారం 2 వారాలు ఇంకా నిన్నట్లాగే తక్కువగానే నేను చెప్పడం, మీరు వినడం 2 జరుగుతూనే ఉన్నాయి. చాలా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి, మాత్రం పెరగలేదు. నిన్న ఏ విధంగా, మొన్న ఏ విధంగా అవతలమంటున్నాడు, మొన్న ఏ విధంగా వచ్చి ఈరోజు కూడా అదే విధంగా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. సో, ఇంకా ఈ వేలం పాటలు అనేది ఏ విధంగా వెళ్తుంది చూడాలి. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే బయట బండ్లు ఈరోజు కొంచెం 4గా వచ్చినాయి. నిన్న 2గా వచ్చింటే ఈరోజు 4గా వచ్చాయి. సో, యాక్షన్ వేసే సమయానికి బయట బండ్లు లోపల ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరైతే గుర్తుపెట్టుకోండి. సో, ఒక రైతులు వచ్చింటారు కదా, వాళ్ళు చూడొచ్చు, చూడకపోవచ్చు. యాక్షన్ వేసే సమయానికి ఇంకా దీనికంటే పెరగచ్చు, లేదా 2-3 బయటకన్నా పోవచ్చు, ఏదైనా జరగచ్చు. నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన చేతుల్లో ఏం లేదు. అది బయట బండ్ల గురించి మీకు తక్షణానందక అలాగే బోరం కావాలనుకుంటే కింద నెంబర్లు డిస్ప్లే చేస్తూ ఉంటాను. ఆ నెంబర్లకి అయితే కాల్ చేయొచ్చు. సో, దయచేసి కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అనుకున్నది మన మదనపల్లి అలాగే స్టాక్ ఇన్ఫర్మేషన్.